సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంతమందైనా వాళ్ళ మైండ్ సెట్ కొంత చేంజ్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో, ఫస్ట్ వాళ్ళు థింక్ చేస్తుంది ఏంటంటే, అసలు హై పేయింగ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఏమున్నాయి? ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చే ఐటీ జాబ్స్ ఏమున్నాయి? ఇవి థింక్ చేస్తున్నారు. వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి? వీళ్ళకి ఏమి రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇవి థింక్ చేయకుండా ఫస్టు టాప్ 10 హై పేయింగ్ ఐటీ జాబ్స్ అసలు ఏమున్నాయి మన ఇండియాలో, ఇవి ఫస్ట్ చూస్తున్నారు. అండ్ వాటిల్లో ఏదో ఒక దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిందని సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదండి. ఎవరి ప్యాషన్ వాళ్ళదే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే, కాదంటం లేదు. బట్ ఏంటంటే, చాలామందికి సరిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా, సరైన గైడెన్స్ లేకుండా కోర్స్ నేర్చుకుంటారు. ఈవెన్ సమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండు బీఏ వాళ్ళు ఉంటారు, లేకపోతే బీజెడ్సీ వాళ్ళు ఉంటారు, సమ్ అదర్ ఎవరు అసలు కంప్యూటర్స్ గురించి ఏం తెలియని వాళ్ళు కూడా డేటా సైన్స్ కోర్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటారు. అండ్ సమ్ అదర్ క్యాండిడేట్స్ సమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకుందాం ట్రై చేస్తుంటారు. వన్స్ మీరు ఫీజు పే చేసి కోర్స్ జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అయిన తర్వాత చాలామంది ఇది నాకు కరెక్ట్ కాదేమో అని చాలామంది వదిలేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇలాగ చాలామంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ స్కిల్స్ కరెక్ట్గా సెట్ అవుతాయో అవి తెలుసుకోండి, తర్వాతే జాయిన్ అవ్వండి అని నా మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంతేగాని ఈ డెవాప్స్ కోర్స్ నేర్చుకుంటే నాకు హై పేయింగ్ వస్తుందంట, లేకపోతే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే 3 years ఎక్స్పీరియన్స్కి 15 lakhs నుంచి 20 lakhs ప్యాకేజ్ వస్తుందంట అని ఇలాగా ఏవో మనం వీడియోస్ చేస్తుంటాము అండ్ వీడియోస్ చూస్తుంటాం. ఎస్, ఇస్తుంటాయి, కాదంటలేదు, హై పేయింగ్ జాబ్స్ అవి. బట్ ఏంటంటే అవి మనకి సెట్ అవుతాయా లేదా అనేది మనం చూసుకోవాలి అండ్ ఆ కోర్సు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఇవే హై పేయింగ్ జాబ్స్ అని అందరూ అవే నేర్చుకొని వాటి మీదే కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఓకే, అలా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్ నుంచి ఎవరు ఉన్నారని అది చూస్తారు. నెక్స్ట్ ఏం చూస్తారు, మీరు ఏ కంపెనీస్లో వర్క్ చేశారు, ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేశారు అది చూస్తారు. ఆ తర్వాత ఇలాగా ఫిల్టర్ చేస్తాయండి కంపెనీస్ అనేవి. అప్పుడేంటంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాయి కంపెనీస్. సో అందుకే మీరు కూడా ఒకసారి థింక్ చేయండి. ఓన్లీ హై పేయింగ్ జాబ్స్ కోసమే కాకుండా స్లోగా మీకు నచ్చిన స్కిల్స్ని, నచ్చిన టెక్నాలజీని తెలుసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోండి, కోర్స్ నేర్చుకోండి. ఓకే, సో ఏదైనా సరే, ఎలాంటి జాబ్ అయినా సరే ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యి స్టార్ట్ చేసుకొని ఓకే మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 5 years, నెక్స్ట్ మీ 3 years ఆర్ 5 yearsలో మంచి ప్యాకేజ్కి రీచ్ అవుతారు. ఓకే, నాకు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే నాకు 3 yearsకి 15 lakhs 20 lakhs కావాలనో, లేకపోతే 10 lakhs నుంచి 15 lakhs కావాలని అనుకుంటే అది మీకు స్కిల్స్ బాగా ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, ఆ స్కిల్స్ వేరే అండి. కొంతమందికి ఈజీగానే క్రాక్ చేస్తుంటారు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఏదైనా, అది కొంతమంది ఉంటారు, వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, ఎన్నిసార్లు విన్నా అండర్స్టాండ్ కావు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంత మీకు రిలవెంట్ స్కిల్స్వి, మీకు ఏవైతే త్వరగా నాకు ఇది నేను నేర్చుకోగలను, అండర్స్టాండ్ అవుతుంది నాకు ఈ సబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి కోర్సెస్. బట్ ఇక ఎక్కువ ప్యాకేజ్ వస్తున్నాయి ఈ కోర్స్కి నేర్చుకుంటే అని ఎక్కువ ప్యాకేజ్ వస్తున్నాయి అని నేర్చుకోవద్దండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏది నేర్చుకోగలరో అది నేర్చుకోండి. అండ్ స్లోగా కొంచెం ప్యాకేజ్ తక్కువైనా ఇనిషియల్గా మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ తర్వాత మంచి ప్యాకేజ్కి రీచ్ అవుతారు ఒక టైంకి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.